ఈరోజు చాలామందికి అలవాటు అయిపోయింది, ఏదైనా నీతోనే అనే. కానీ కొద్దిగా ఇబ్బందులు రాగానే, కొద్దిగా పోరాటాలు, కొద్దిగా ప్రతికూల పరిస్థితులు రాగానే, నిజంగా ఉన్నావా ప్రభా, నిజంగా పట్టించుకుంటున్నావా, నిజంగా ఏమైనా చేయగలుగుతావా అన్నటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం. నిజమైన విశ్వాసులు, పరిపక్వత చెందిన విశ్వాసులు, మెచ్యూర్డ్ క్రిస్టియన్స్ ఎందుకు దేవుడు మనకి అటువంటి పరిస్థితులు అలవాటు చేస్తాడంటే, దీని తర్వాత ఇంకో లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ, దీని తర్వాత ఇంకో లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ, దీని తర్వాత అంటే స్పిరిచువల్ ర్యాంకింగ్ పెంచడానికి, మన స్పిరిచువల్ కెపాసిటీని పెంచడానికి దేవుడు ఇటువంటివన్నీ కూడా మన జీవితాల్లో అనుమతిస్తాడు. మనల్ని పరీక్షించడానికి, మనల్ని శుద్ధీకరించడానికి, మనల్ని ఇంకో లెవెల్లోకి నడిపించడానికి. Baby Christians will always complain for every disturbance, for every kind of ఏదైనా వాళ్ళు అనుకున్నది జరగనప్పుడు వెంటనే చెలరైపోతారంట. అయ్యయ్యో ఏమైపోతుందో బెదిరిపోతారంట, యాంగ్షియస్ అయిపోతారు, ఆందోళన చెందిపోతారంట. అంటే ఏజ్ తోటి కాదండి. ఈరోజు చాలామంది వయసు పెరిగే కొద్ది మెచ్యూరిటీ వస్తుంది. ఏజ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ స్పిరిచువల్ మెచ్యూరిటీ, అండ్ ఏజ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ maturity in your mind as well. ఒక 16-year-old will be much more mature than a 40-year-old man. Who knows? A 12-year-old is much more mature than a 25-year-old. You never know, because age cannot guarantee maturity. Maturity అది నిజంగా ఆ జ్ఞానము, ఆ తెలివి, ఆ వివేచన, అది అన్నిటికంటే ఎక్కువగా దైవభక్తి కలిగిన వారు, పరిపక్వత, పోరాటాలు గుండా వెళ్ళిన వారు, శోధనలు గుండా వెళ్ళిన వారు, వీరందరికీ కూడా పరిపక్వత, మెచ్యూరిటీ పెరుగుతుంది. సౌలు గొప్పోడే, సౌలు దావీదు కంటే పెద్దోడే, సౌలు వయసులో పెద్దవాడే, అనుభవం కలిగిన వాడే. బట్ హూ వాజ్ మోర్ స్పిరిచువల్లీ మెచ్యూర్? డేవిడ్ వాజ్ మోర్ స్పిరిచువల్లీ మెచ్యూర్. సాల్ వాజ్ ఓన్లీ కార్నల్, అంత శారీర ఉద్రేకాలు, ఎమోషనల్. కానీ దావీదు స్టాండర్డ్, స్టేబుల్. హీ వాజ్ సో స్ట్రాంగ్ అండ్ సాలిడ్ ఇన్ గాడ్. ఎందుకు అలాగా అంటే ఆయన ఏకాంత సమయం, అన్యోన్య సహవాసం దేవునితో, కాబట్టి ఆ మెచ్యూరిటీ. సో ఈరోజు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా, ఎప్పుడు చూసినా నాకేనా శ్రమలు, ఎప్పుడు చూసినా నాకేనా, నో, నెమ్మదినిచ్చే దేవుడు ఉన్నాడు. ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకుందామా? ఈ మాట చెప్దామా? స్టాండ్స్. నెమ్మదినిచ్చే నమ్మకమైన దేవుడుండగా, చేయి విడువని ఇమ్మానుయేలు నీ సమీపమునుండగా, నెమ్మదినిచ్చే నమ్మకమైన దేవుడుండగా, జీవిడువని ఇమ్మానుయేలు నీ సమీపమునుండగా, భీతి చెందకుము, భారము కలిగి ప్రార్థన చేయుము, సంకోచించుట మాని స్తుతి చేయుము. భీతి చెందకు, భీతి చెందకుము, భారము కలిగి ప్రార్థన చేయుము, సంకోచించుట మాని స్తుతి చేయుము. కన్నీలే ఖాయమని, శ్రమలలో సహవాసమని, ఇంకెంత కాలమీ బ్రతుకని భీతితో ఉన్న
విశ్వసించుము నిరీక్షణ కలిగి ఉండుము నీ జీవితమే మలుపు తిరుగుకొనని. तुम नहीं लोगे फालतू की फीस?